నేను ఈ ఎపిసోడ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఎవరినీ భయపెట్టడం కాదు, కించపరచడం అంతకంటే కాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు. నా పరిశీలనలో బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాల్ని శాస్త్రసహితంగా మీ ముందుంచుతున్నాను. కొన్ని ఇల్లు కట్టిన తర్వాత, పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు వాళ్లకి చెప్పలేకపోయాను. ఎందుకంటే మార్పులు చెయ్యాలంటే చాలా కష్టం. అలా అంచెప్పి నేను చెప్పింది మనసులో పెట్టుకుని వాళ్ల బాధపడుతూ అదే ఇంట్లో ఉంటుంటారు. అది నాకిష్టం లేదు. చివరికి ఇల్లు చాలా బాగుందని చెప్పిందాకా వాస్తు పండితుల్ని పిలుస్తూనే ఉంటారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కొన్ని ఇల్లు మాత్రం మార్పు చేయడానికి వీలుగా ఉంటాయి, అవి చెయ్యొచ్చు, కొన్ని చెయ్యలేం. అందుకనే ఇల్లు కట్టే ముందే జాగ్రత్తలు చాలా అవసరం. ఈ విషయాలు మీ బంధుమిత్రులకి చాలా ఉపయోగంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఛానల్లో వచ్చే మిగతా ఎపిసోడ్లు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈశాన్యం దైవమూల. ఇక్కడ ద్వారం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సాక్షాత్తూ లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని చాలామంది గుడ్డిగా నమ్ముతారు. కాని అదే ఈశాన్యం మీ పాలిట యమపాసమైతే? మీరు దేవుడి మూల అని నమ్మిపెట్టిన ద్వారం మీ ఇంట్లో అగ్ని ప్రమాదాలకు, మీ ఆడపిల్లల జీవితాల్లో అల్లకల్లోలానికి లేదా ఊహించని ఆర్థిక పతనానికి కారణమైతే? నమస్కారం. ఈరోజు మనం వాస్తుశాస్త్రంలోని ఒక భయంకరమైన నిజాన్ని, చాలామందికి తెలియని ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. చాలామంది ఈశాన్యం కదా మంచిదే అని గుడ్డిగా నమ్మి గేట్లు పెట్టేస్తారు. కాని ప్రాచీన గ్రంథమైన విశ్వకర్మ ప్రకాష్ స్పష్టంగా హెచ్చరించింది. ఈశాన్యంలో ఉండే సికి, పర్జన్య, అదితి, దితి అనే 4 దేవతాస్థానాలు సామాన్యమైనవి కావు. అవి మండుతున్న అగ్నిగుండాలు. అక్కడ సింహద్వారం ఉంటే జరిగే అనర్థాలేవిటో శాస్త్రం ఏం చెప్పిందో ఇప్పుడు సాక్ష్యాధారాలతో విశ్లేషిద్దాం. మనం అనుకునే ఈశాన్యం కేవలం ఒక మూల కాదు, అది ఒక శక్తిక్షేత్రం. వాస్తుపురుష మండలంలో ఈశాన్యాన్ని 32 భాగాలుగా విభజిస్తే తూర్పు వైపున సిఖి మరియు పర్జన్య ఉంటాయి, ఉత్తరం వైపున అదితి మరియు దితి ఉంటాయి. వీటిని వాస్తులో మర్మస్థానాలు లేదా అత్యంత సున్నితమైన పాయింట్స్ అంటారు. ఇక్కడ సింహద్వారం పెట్టడమంటే వాస్తుపురుషుని కళ్లలో లేదా తలమీద మేకు కొట్టినట్టే. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా తూర్పు ఈశాన్యం చివర్న ఉండే సిఖి స్థానం గురించి మాట్లాడుకుందాం. సిఖి అంటే నెమలి కాదు, సిఖి అంటే అగ్ని, సాక్షాత్తు శివుడి 3వ కన్ను. విశ్వకర్మ ప్రకాష్ శాస్త్రం ఈ స్థానం గురించి స్పష్టమైన హెచ్చరిక చేసింది. శ్లోకం: సిఖినే అగ్నిభయం విద్యత్ సర్వదా దుఃఖదాయకం. దీని అర్థం, ఎవరి ఇంటికైతే సరిగ్గా ఈ సిఖీ స్థానంలో మెయిన్ డోర్ ఉంటుందో ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. షార్ట్ సర్క్యూట్లు జరగడం, ఆస్తులు కాలిపోవడం లేదా యజమాని నిరంతరం ఏదో ఒక భయంతో, ఆందోళనతో బ్రతకాల్సి వస్తుంది. ఇది సర్వదా దుఃఖాన్నిచ్చే ద్వారం. దాని పక్కనే ఉండేది పర్జన్య. పర్జన్య అంటే మేఘం. ఇది సంతానానికి, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన స్థానం. శాస్త్రం ఏం చెబుతోందంటే, శ్లోకం: పర్జన్యేతు ప్రజోత్పత్తి స్త్రీణాంచాపి వివర్ధనం. దీని అంతరార్థం ఏమిటంటే, ఇక్కడ ద్వారం ఉన్నవారికి కేవలం ఆడపిల్లలే పుట్టడం లేదా ఇంట్లో ఆడవారి ఆధిపత్యం పెరిగిపోవడం జరుగుతుంది. అదే సమయంలో మరో ప్రమాదం కూడా ఉంది. ధనం నీళ్లలా ఖర్చయిపోతుంది. పర్జన్యే ధననాశనం అని కూడా కొన్ని గ్రంథాల్లో ఉంది. ఎంత సంపాదించినా ఇంట్లో చిల్లి గవ్వ మిగలదు. ఈశాన్యం కదా మంచిదే అని ఇక్కడ గేటు పెడితే మీ సంపద ఆవిరైపోతుంది. ఇక ఉత్తరం వైపున్న ఈశాన్యం. ఇక్కడ ఉండే దేవత అదితి. అదితి అంటే దేవతలకు తల్లి. కాని వాస్తులో ఇక్కడ ద్వారం ఉంటే ఫలితాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. విశ్వకర్మ ప్రకాష్ ఈ ద్వారం గురించి ఇలా చెప్పింది. శ్లోకం: అదితౌ యోషితాం దోషం కులనాశం ధనక్షయం. అంటే అదితి స్థానంలో సింహద్వారం ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలు దోషపూరితమైన జీవితాన్ని గడుపుతారు. ఇది చాలా సీరియస్ విషయం. మీ ఇంట్లో ఆడపిన్నలు మీ మాట వినకపోవడం, సాంప్రదాయాలను ధిక్కరించడం, అపరిపక్వ వివాహాల వైపు వెళ్లడం, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వంటి మాటికి ఆకర్షితులవ్వడం, ఇవన్నీ అదితి ద్వార ఫలితాలే. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చే ద్వారం ఇది. కేవలం ఉత్తరమని చూసి ఇక్కడ గేటు పెడితే మీ ఇంటి గౌరవం ప్రమాదంలో పడినట్టే. చివరిగా దితి. ఈమె రాక్షసుల తల్లి, అదితికి సోదరి. ఇక్కడ ద్వారం గురించి శాస్త్రం ఏమంటోంది? శ్లోకం: దితౌ గృహేతు వైకల్యం ధనహాని పదే పదే. కొంతమంది వాస్తు పండితులు దితి ధనాన్నిస్తుంది అని చెబుతారు. నిజమే, ఇక్కడ ద్వారం ఉంటే డబ్బు వస్తుంది. కానీ ఎలాంటి డబ్బు? అక్రమ మార్గాల్లో, మోసంతో లేదా డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి రొంపిలో ఇరుక్కుని వచ్చే డబ్బు. ఆ వచ్చిన డబ్బు నిలవసరి కదా పదే పదే ధనహాని కలుగుతుంది. అంతేకాదు, దితి స్థానంలో ద్వారం ఉంటే మనిషికి విజన్ లేదా దృష్టి మందగిస్తుంది.
మంచి చెడుల తేడా తెలియకుండా కేవలం స్వార్థంతో బ్రతకాలా చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో నాశనానికి దారితీస్తుంది. చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు బ్రహ్మాండంగా సంపాదించి చివరికి ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీకు తారసపడితే అటువంటి ఇళ్లను పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. శాస్త్రం స్పష్టంగా ఉంది. మనం చూసే దృష్టికోణం సూక్ష్మంగా ఉంటే చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, ఈశాన్యమని గుడ్డిగా నమ్మకండి. బ్రహ్మస్థానం నుండి డిగ్రీలు కొలిచి తూర్పున అయితే జయంత మరియు ఇంద్రస్థానాల్లో, ఉత్తరాన అయితే ముఖ్య మరియు భల్లాట స్థానాల్లో ద్వారం పెట్టాలి. అంతే తప్ప సిఖిలో పెట్టి నిప్పుతోనూ, అదితిలో పెట్టి ఇంటి ఆడపడుచుల జీవితాలతో ఆడుకోకండి. సరైన జ్ఞానమే నిజమైన వాస్తు. మీ ఇంటిని దేవాలయం చేసుకోండి, శ్మశానం కాదు. స్వస్తి.